ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 7 and verse 9. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాస్యములు కనుపరుచుకొనుడి. Thus speaketh the Lord of hosts, saying, execute true judgment, and shew mercy and compassions, every man to his brother. యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయమున దేవుని యొక్క కృపను బట్టి సజీవుల లెక్కలో ఉన్నాం. దాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఏమని మనకి సెలవిస్తుందంటే, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాస్యములు కనపరుచుకొనుడి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సంతోషపెట్టడానికి వారు ఏం చేస్తున్నారంటే, ఉపవాసం ఉందాం, దేవునికి బలి అర్పిద్దాం అంటే ఒక ఆచార సంబంధమైన భక్తి వారి జీవితాల్లో ఉంది. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ జీవితంలో సమాధానం, సంతోషం ఉండాలంటే సత్యమును అనుసరించి తీర్పు తెచ్చుడి. అంటే సత్యమైనటువంటి యేసు ప్రభువారు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటారో, మన మాట, మన నడవడి, మన చూపు సత్యము అంటే యథార్థముగా ఉంటుంది, పరిశుద్ధముగా ఉంటుంది. ప్రియులారా, ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఒకరి యందొకరు కరుణావాస్యములు కనపరుచుకొనుడి. మన దైనందిన జీవితంలో కరుణ, వాత్సల్యము గనక మనకుంటే మనం ఎంత ప్రశాంతముగా, నెమ్మదిగా ఉంటాం. గల కారణం ఏమిటంటే, కరుణామయుడైనటువంటి యేసు ప్రభువారి మనస్సును మనం ధరించుకుంటామండి. ఆ మనస్సు, ఆ ప్రేమ అనేక మందిని ప్రేమించే రీతిగా, కష్ట దుఃఖ సమయాల్లో ఉన్న వారిని ఆదుకునే రీతిగా, ఆయా రీతిలుగా మన జీవితాలు మాదిరికరంగా ఉంటాయి. అలాంటి గొప్ప జీవితము యేసు ప్రభువారి యొద్ద దొరుకుతుందండి. ఆ సమాధానము, ఆ శాంతి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, మన యొక్క ప్రవర్తన, మన నడవడి వ్యత్యాసముగా మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇలాంటి శ్రేష్టమైనటువంటి జీవితము యేసు ప్రభువారు మనకి ఇవ్వడానికి ప్రియులారా ఈ లోకంలోకి వచ్చినారు. అందుకే క్రిస్మస్, అందుకే మన జీవితాల్లో ఆనందము, సంతోషము, ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప, ఇలాంటి ప్రాక్టికల్ లైఫ్ దేవుడు మనకిచ్చి ప్రియులారా మనల్ని, మన కుటుంబాల్ని సంతోషంతో, ఆనందంతో దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ డిసెంబరు 2వ దినమునకు వచ్చినాం ప్రభువా. దినములు ఎంత త్వరితముగా గతించిపోతున్నాయి. మీరు ఈ లోకంలో వచ్చినప్పుడు ప్రభువా, మీరు ఎలాగ కంపాషన్ చూపెట్టినారు, దయ చూపెట్టినారు, అనేక మందిని ఆదరించినారు, ఆదుకున్నారు, కరుణావాస్యములు చూపెట్టినారు. యేసు ప్రభువును వెంబడిస్తున్న మేము కూడా ఇలాంటి గుణగణములు కలిగి ఉన్నట్లయితే ప్రభువా, ఎలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తాం. అందుకే మమ్మల్ని ప్రేమించి మీరు మాకు మాదిరికరంగా ఉన్నారు అన్ని విషయాల్లో. కాబట్టి ప్రభువా, మేము యేసు ప్రభువారిని అనేక మందికి పరిచయం చేయాలన్నా, అనేక మందికి ఈ సత్యాన్ని తెలియచేయాలన్నా, మా వ్యక్తిగత జీవితంలో మాదిరికరంగా లేకపోయినట్లయితే మా భక్తి విశ్వాసం ద్వారా ఎవరికి ప్రయోజనకరంగా ఉండము. కాబట్టి ప్రభువా, మీ వైపు చూసి మీ యొక్క వాత్సల్యత, మీ ప్రేమను మేము ధరించుకుని ప్రభువా ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మా యొక్క ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క నామంలో తీర్చండి. మీరు సంతోషపడే రీతిగా మా జీవితాలు ప్రభువా మాకు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మరొకసారి క్రిస్మస్ ఆనందము ప్రతి కుటుంబంలో సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.